హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారండి? నేను కూడా చాలా బాగున్నా. ఇదిగోండి మార్నింగ్ నేను బస్సు ఎక్కి ఎక్కడికి వెళ్తున్నానంటే నంద్యాలలో శాంతిరామ్ కాలేజీలో ఈవెంట్స్ ఉన్నాయి. సరే వెళ్దాము, అక్కడ పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా రావచ్చు అంటే సరే వెళ్ళాను అనమాట. నేను కూడా చూడడానికి నాకు భలే ఇష్టం ఇలాంటివి. పిల్లలకి అన్నీ పేరెంట్సే దగ్గరుండి నేర్పించాలన్నమాట. అంటే ఎలా ఉంటుంది బయట ప్రపంచము, బయట ఎలాగా ఉండాలి, మనము ఎక్కడికన్నా వెళ్తే ధైర్యంగా మాట్లాడాలి, ధైర్యంగా ఉండాలి, ఎప్పుడు నర్వస్ అవ్వకూడదు. పిల్లలు మాట్లాడేటప్పుడు చాలామంది గమనిస్తుంటాను, పిల్లలు ఏదన్నా మాట్లాడాలి అంటే కొంచెం నర్వస్ అవుతారు, ఎవరితోనన్నా పెద్దవాళ్ళతోటిగా కాన్ఫిడెంట్ ఉండదు పిల్లల్లో, భయపడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచే ఇంట్లోన ప్రతి దానికి భయపెట్టేస్తుంటారు అన్నమాట. ఇలాగా అలాగా అట్లా ఇంకేదేదో చెప్పేసి వాళ్ళలో కాన్ఫిడెంట్ అనేది పోతుంది. పిల్లల్లో ధైర్యం అనేది అస్సలకి ఉండదు. ఎక్కడికన్నా వెళ్ళాలి, ఎక్కడికన్నా వెళ్ళి ఇలాంటివి ఏమన్నా ప్రోగ్రాంలు చెయ్యాలి. ఇప్పుడు నేను వెళ్ళకపోయినా ఓకే, కాకపోతే నాకు ఇష్టము, చూడాలి, వీడియోలు తీసుకోవాలి పిల్లలవి అని చెప్పేసి వెళ్తున్నాను అంతే. మా పిల్లల్లో అయితే నిజంగా నేను చిన్నప్పటి నుంచి పిల్లలకి మంచిగా అంటే కాన్ఫిడెంట్గా ఉండాలి. అంత మనము మన పిల్లల పెంపకము వేరే వాళ్ళ ఆలోచనల పైన వాళ్ళు ఏమనుకుంటారు, ఇలాగే ఉండాలి, వాళ్ళకి సాటిస్ఫాక్షన్ చేసేలాగా మన పిల్లల పెంపకం ఉండాలి అని అలాంటి ఆలోచనలతో పెంచుతామన్నమాట పిల్లలకి. అరే ఇలా వెళ్తే వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు, అలా జీన్స్ వేసుకోవద్దురా, అరే బండి నడపొద్దురా, అక్కడికి వెళ్ళొద్దురా, వాళ్ళు చూస్తారు, ఇక్కడికి వెళ్ళొద్దురా, వాళ్ళు ఏమన్నా అనుకుంటారు, అట్లా ఉండు ఇట్లా ఉండు, ఇలాగా అని చెప్పి పిల్లలకి వాళ్ళకి మంచిగా ధైర్యంగా ఉండేది, కాన్ఫిడెంట్గా మాట్లాడేది, ఏదైనా పిల్లల్లో మంచి టాలెంట్ ఉంటుంది, దాన్ని ఎంకరేజ్ చేయకుండా చుట్టుపక్కల వాళ్ళ గురించే ఆలోచనలు, చుట్టుపక్కల వాళ్ళ గురించే వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో వాళ్ళకి సాటిస్ఫాక్షన్ చేసేకే మనం బ్రతుకుతుంటాం అన్నమాట. వాళ్ళ ఆలోచనల ప్రకారమే వాళ్ళు ఎలా ఉండాలి అనుకుంటున్నారు పిల్లలకి, అలాగా మనం కూడా వాళ్ళ ఆలోచనలకు తగ్గట్టుగానే వాళ్ళు ఏమనుకుంటున్నారో అలాగా వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అయ్యేలాగా మన పిల్లల బిహేవియర్, మన పిల్లల అలాగే ఉండాలి, అలాగే పెరగాలి. పిల్లలు ఇంతవరకే చదవాలి, ఆ పై చదవకూడదు. తర్వాత వాళ్ళు పిల్లలకి పెళ్ళిళ్ళు చేయమంటారు, అలాగా వాళ్ళకి అవునా సరే అలాగే అని చెప్పేసి చేసేయాలి, అలాగుంటారనమాట. ఎవ్వరూ కాదు, చుట్టుపక్కల బంధువులు, చుట్టుపక్కల వాళ్ళు, అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి దండం పెట్టేయండి. వాళ్ళతోటిగా మీకు లాభాలు ఉండవు, మీ నష్టాలు అయితే చాలా ఉంటాయి. బోల్డ్ అంతా పిల్లల టాలెంట్ ఉంటుంది, అవన్నీ ఎంకరేజ్ చేసి పిల్లలకి మంచిగా ఎలా బ్రతకాలి, సమాజంలో ఎలా ఉండాలి, ఎలా గుర్తింపుగా ఉండాలి అని చెప్పేసి మీరు పిల్లలకి పెంచవచ్చు అలాగా. ఇదిగోండి అసలు పిల్లలు చూడండి, ఆడపిల్లలు మగపిల్లలు ఎంత మంచిగా డ్యాన్సులు, పాటలు, ర్యాంప్ వాక్, వీళ్ళకి ఇవన్నీ చేయడం వల్ల వీళ్ళకి మంచిగా కాన్ఫిడెంట్ వస్తుంది. తర్వాత వచ్చేసి వీళ్ళేం ఫ్రీ కూడా కాదు, వీళ్ళకి మంచిగా ప్రైజులు, వీళ్ళ టాలెంట్ గుర్తించి సర్టిఫికేట్లు వచ్చినాయి. మా అమ్మాయికి కూడా సర్టిఫికేట్ ఇచ్చారు తెలుసా, ప్రైజులు వీళ్ళకి మంచిగా ఎంత బాగుంటాయి తెలుసా. ఇలాగ పిల్లలకి వద్దు, మీ నాన్న ఏమన్నా అంటాడు, వాళ్ళు ఏమన్నా అంటాడు, వీళ్ళు వద్దు, అక్కడ వెళ్ళొద్దు. మా ఇంట్లో నిజంగా చెప్తున్నాను, మా అత్త కానీ మా ఆయన కానీ ఇలాగ పిల్లలకి ఏదన్నా ఉంటే ఓకే, ఫస్ట్ వాళ్ళకి చెప్తాను కూడా నేను, ఇలాగా ఉంది ఇక్కడ వెళ్ళాలి అంటే ఓకే అంటారు. ఎప్పుడు నిజంగా మా అత్త కానీ మా ఆయన నాకు ముఖ్యము వీళ్ళు
కుటుంబం వీళ్ళ తర్వాతనే ఇంకా బయట వాళ్ళది ఐ డోంట్ కేర్ అనాలి. ఇంకా వాళ్ళ మాటలు అయితే అసలు వినకూడదు. ఇంకా వాళ్ళు ఏది చెప్పినా మా ఆయనని చెప్తే ఓకే అంటాడు. అస్సలు ఎందుకు ఇలాగ కాదు అలా. నిజంగా పిల్లలు ఏదన్నా పిల్లల్లో మంచిగా వాళ్ళు చదువుకోవాలి, వాళ్ళు బాగుండాలి పిల్లలు అంటే ఫస్ట్ పేరెంట్స్ ఇద్దరు భార్యాభర్తలు ఒక మాట పైన ఉండాలి. ఈ పాట మీకు వాయిస్ కట్ చేస్తాను నేను, ఇక్కడ ఈ పాట డైరెక్ట్ పెడతాను. ఈ పాటలు పెట్టడం వల్ల ఏమవుతుందంటే యూట్యూబ్ బ్లాక్ చేస్తుంది అబ్బా, అందుకని ఇలాగ పిల్లలకి ఎంకరేజ్ చేయకుండా పిల్లల్లో మంచిగా టాలెంట్ ఉంటుంది. ఇదిగోండి ఇప్పుడు ఈ పిల్లలంతా ర్యాంప్ వాక్ చేస్తారు. ఇవన్నీ ఇంకా బయట వాళ్ళ గురించి ఆలోచనలు, బయట వాళ్ళు ఏమనుకుంటారో వాళ్ళకి తగ్గట్టుగా పెంచాలి. వాళ్ళు పెట్టేది లేదు, చేసేది లేదు. పెట్టినా మనకు అనవసరం, వాళ్ళతో ఏం అవసరం పడుతుందని అనవసరమైన మాటలు, అనవసరమైన టైం వేస్ట్, మనశ్శాంతి కోల్పోవడం తప్ప మీకు ఏమీ ఉండదు. వాళ్ళతో బాగుండాలి, వీళ్ళతో బాగుండాలి. లైఫ్ మొత్తము వాళ్ళని సాటిస్ఫాక్షన్ చేసేకే పోతుంది మనకి. అనవసరం అసలు ఐ డోంట్ కేర్ అని చెప్పి ముందుకు వెళ్ళిపోతుండాలి తెలుసా. అస్సలు పట్టించుకోకూడదు. అన్నీ మనం వింటుంటే అన్నిట్లో ఇన్వాల్వ్ అయిపోతారు, అన్నిట్లో జోక్యాలు చేసుకుంటారు. మనం ఎలా ఉండాలి అన్నీ వాళ్ళ జడ్జిమెంట్ ప్రకారమే బ్రతకాల్సి వస్తుంది ఆడపిల్లలకి. నిజం చెప్తున్నా, అస్సలు అలాగా ఏమీ పట్టించుకోకూడదు. పిల్లలు ఏమన్నా మంచిగా చదువుకోవాలి, వాళ్ళకి మంచిగా ఇలాగ స్పోర్ట్స్లో, ఇలాగ డ్యాన్సులో, ఆట పాటలు పిల్లలకి ఉంటే ఓకే. వాళ్ళు ఇంకా ఎంకరేజ్మెంట్ చేస్తూ వెళ్ళిపోతుండాలి పేరెంట్స్ ఇద్దరు. పిల్లలకి ఏమన్నా ఎంకరేజ్ చేయాలి అంటే ఇద్దరు పేరెంట్స్ ఒక మాట పైన ఉండాలి. వాళ్ళు పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దేదన్నమాట. ఎడ్డమంటే ఎట్టెడ్డం అనుకుంటా, ఒకవేళ అమ్మకి ఇష్టం ఉంటే నాన్నకి ఇష్టం ఉండదు, నాన్నకి ఇష్టం ఉంటే అమ్మకు ఉండదు. ఇలాగ ఇద్దరిలో మీకు అభిప్రాయాలు కలచకుండా వేరువేరుగా ఉన్నాయంటే ఇంకా పిల్లల భవిష్యత్తు అంతే. పిల్లలకి ఇంకా ఎందుకు అంటే మీ అభిప్రాయాలే ఒకటి ఉండవు పిల్లల్లో. ఇంకా వాళ్ళకి పిల్లలు ఇంకా మీ నుంచి ఏం నేర్చుకుంటారు. కాబట్టి పిల్లలకి ఏదన్నా చెయ్యాలి, వాళ్ళకి మంచిగా టాలెంటెడ్ పిల్లలుగా తీర్చిదిద్దాలి అంటే ఫస్ట్ పేరెంట్స్ ఇద్దరు ఒక మాట పైన ఉండాలి. ముఖ్యంగా కొన్ని అభిప్రాయాల్లో ఏకీభవించరు, వాళ్ళది వేరే, వేరే ఆలోచనలు ఉంటాయి. అప్పుడు కాస్త ప్రశాంతంగా కూర్చొని ఓకే అని చెప్పేసి కొన్ని చోట్ల మనం కాంప్రమైజ్ అవ్వాలి, కొన్ని చోట్ల తగ్గిన ఏం ప్రాబ్లం ఉండదు. అలాగే ఇంకా పిల్లల్ని మంచిగా భవిష్యత్తు ఆలోచనలు చేసుకుంటూ ముందుకెళ్ళిపోతుండాలి అంతే. పిల్లల భవిష్యత్తుని ఆలోచనలు చేయాలన్నమాట. ఎడ్డమంటే తెడ్డం అనుకుంటా పోతే బంధం తెగిపోతుంది, పిల్లల భవిష్యత్తు అంతే ఇంకా పాడైపోతుంది. కాబట్టి కొన్ని చోట్ల పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని పేరెంట్స్ ఎవరో ఒకరు తగ్గి ఇంకా పిల్లల్ని మంచిగా చదివించుకుంటూ పిల్లలు సెటిల్ అయ్యేంత వరకు ఓర్పుగా సహనంగా ఉంటే తర్వాత అలవాటైపోతుంది. ఇంకా తర్వాత పిల్లలు పెద్దగా అవుతుంటే వాళ్ళని చూస్తూ వాళ్ళవి అన్నీ ఇంకా ఇవన్నీ ఏం అనిపించదు. తర్వాత ఇంకా కొద్దిగా మెచ్యూరిటీ వస్తుంది. ఫస్ట్ పెళ్ళైన కొత్తలో ఉండదన్నమాట. రాను 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 అన్ని అనుభవాలు నేర్పిస్తాయి, అన్నీ నేర్చుకుంటారు. ఇవన్నీ పాటలు యాజ్ ఇట్ ఈస్గా ఇలాగే పెట్టేశానంటే ఇంకంతే.
యూట్యూబ్ బ్లాక్ చేస్తుంది అనమాట. అందుకని అలాగ పెట్టకుండా ఇంకా పిల్లలకి